the previous class we already discussed introduction part about to the atmosphere. And what are the gases present on to the atmosphere, how much ratio of gases are present in atmosphere and structure of atmosphere. So on the basis of chemical components, atmosphere is divided into two broad layers. One is homosphere, second one is heterosphere. Homosphere again divided into three sublayers: troposphere, stratosphere and mesosphere. Then heterosphere is divided into two layers. Okay na? So ionosphere or exosphere. Ionosphere and exosphere. Next, pressure belts. So అట్మాస్ఫియర్ గ్యాసెస్, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ అంతా ఒక ప్లేస్లోనే ఉండి ఒకదాన్ని ఒకటి పుష్ చేసుకునేసి, ఓకేనా, ఇలా ప్రెషర్ అనేటువంటిది రిలీజ్ అవుతుందని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. దెన్ టుడే వీఆర్ డిస్కస్ న్యూ టాపిక్, విండ్స్. న్యూ టాపిక్ ఈస్ విండ్స్. అట్మాస్ఫియర్ విండ్స్ అంటాం, అట్మాస్ఫియరిక్ విండ్స్. ఓకే, సో అట్మాస్ఫియర్ ఈస్ ఆల్వేస్ ఇన్ సర్క్యులేషన్ ఆఫ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. సో ఎక్కడైనా ప్రపంచంలో మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా, సో అట్మాస్ఫియర్ లేనటువంటి ప్లేస్ ఎక్కడైనా ఉందా అంటే అన్ని ప్లేస్లో అట్మాస్ఫియర్ అన్నటువంటి మనం అబ్జర్వ్ చేయవచ్చు. అట్మాస్ఫియర్ అన్నటువంటిది లేకపోతే ఎయిర్ అన్నటువంటిది ఉండదు, ఎయిర్ అన్నటువంటిది లేకపోతే లైఫ్ అన్నటువంటిది ఉండే ఛాన్సే లేదు. ఓకేనా? ద విండ్స్ ప్లే ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద weather and climate patterns around the world. సో క్లైమేట్ వెదర్ అన్నటువంటి దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే విండ్ నథింగ్ బట్ గాలి అంటాం తెలుసా, దాన్ని అచ్చ తెలుగులో పవనం అంటాం. ఓకేనా? సో ఆ విండ్ అన్నటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. ఓకేనా? దే హ్యావ్ ఆల్సో ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హిస్టరీ. ఈ విండ్స్ అన్నటువంటివి మన ప్రీవియస్ హిస్టరీలో ఎటువంటి ఇంపార్టెన్స్ ఉన్నది అన్నటువంటిది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇండియాకి ఫస్ట్ వచ్చినటువంటి, అంటే ట్రేడ్ కోసం వచ్చినటువంటి ఫారినర్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరండి వాళ్ళు? ఇండియాకి ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ ట్రేడర్స్ ఆర్ పోర్చుగీస్ sailors. ఓకేనా? వన్ ఆఫ్ ద ఫేమస్ పోర్చుగీస్ sailor వాస్ Vasco da Gama. ఓకేనా? ఫౌండ్ ద సీ రూట్ టు ఇండియా యూజింగ్ విండ్స్ టు పవర్ దిస్ షిప్స్. సో ఎప్పుడైతే ఈజిప్ట్ దగ్గర ఉన్నటువంటి సూయజ్ కెనాల్ని బ్లాక్ చేశారో, సో యూరోప్లో ఉన్నటువంటి చాలా కంట్రీస్ అన్నీ కూడా ఇండియాతో ట్రేడింగ్ బాగా సఫర్ అవుతూ ఉండేది. సో ఎలాగోలా ఇండియాకి షిప్స్ వెళ్ళాలి, మన దగ్గర ఉన్నటువంటి గూడ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మనకి బిజినెస్ అన్నటువంటిది డల్ కాకుండా మంచి ప్రాఫిట్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఏం చేశారంటే కొత్త రూట్ ఏమైనా ఉందా అన్నటువంటి దాని గురించి సెర్చింగ్ స్టార్టింగ్ చేశారు. సో ఫస్ట్ క్రిస్టఫర్ కొలంబస్ ఇండియాకి రావాలని చెప్పేసి ఒక 10 మందిని షిప్లో వేసుకునేసి ట్రావెల్ చేస్తూ వచ్చాడు. సో ఆయనకు వెస్ట్ డైరెక్షన్లో వచ్చాడు. వెస్ట్ డైరెక్షన్లో అలా వస్తూ ఉంటే అమెరికా అన్నటువంటిది కనపడింది. సో అమెరికా కనపడింది కాబట్టి అతను మళ్ళీ తిరిగి యూరోప్కి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఇంకో పర్సన్ పోర్చుగీస్, అతను ఎవరు? వాస్కో డా గామా. సో ఇండియాకి న్యూ సీ రూట్ని కనిపెట్టడంలో, న్యూ సీ రూట్ అంటే సో యూరోప్ కాంటినెంట్ నుంచి ఆఫ్రికా నుంచి మెడగాస్కర్, ఓకేనా, మెడగాస్కర్ నుంచి కేరళ, ఇలా సీ రూట్ అన్నటువంటిది ఫౌండ్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే వాస్కో డా గామా. సో he was able to transport and trade large quantities of pepper, cinnamon, etc. మన ఇండియాలో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు అన్నారు, ఏంటివి? మిరియాలు, యాలకులు, చెక్క లవంగాలు, వీటన్నిటిని. సో ఇవన్నిటిని ఏం చేశాడంటే వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళడం, వాళ్ళ కంట్రీలో వీటిని ఎక్కువ రేట్కు సేల్ చేయడం, వచ్చినటువంటి ప్రాఫిట్ పెట్టుకోవడం, ఇలా. ఓకేనా? సో
ఇవి అంతా కూడా అంటే పెప్పర్, సినామన్ ఇదంతా కూడా వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళారు. అట్ ద సేమ్ టైం గోవా 1961 వరకు 1961 ఇండిపెండెన్స్ వచ్చినటువంటి ఒక 14 ఇయర్స్ వరకు గోవానంతా కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఉన్నారు. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. ఓకేనా, పోర్చుగీస్ వాళ్ళు గోవా. ఇటువంటి కొన్ని ఇవే కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ అన్నింటినీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం, ఇటువంటివన్నీ కూడా మనం చూడొచ్చు. దేన్ని యూజ్ చేసుకుని వచ్చాడు మనకి ఇక్కడ వాస్కో డా గామా అంటే విండ్స్ అన్నటువంటివి. విండ్స్ వెళ్ళేటువంటి డైరెక్షన్లో, ఆ డైరెక్షన్లోనే షిప్ని మూవ్ చేస్తూ సో ఫైనల్గా ఇండియాకి రీచ్ అయ్యాడు. ఎవరు? వాస్కో డా గామా. సో నెక్స్ట్ classification of winds. We have only 2 subtopics of lesson. Okay na, winds 1, types of rainfall. ఈ రెండు టాపిక్స్ తెలుసుకుంటే మనకి లెసన్ అన్నటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో క్లాసిఫికేషన్ ఆఫ్ winds. విండ్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూడొచ్చు. క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్. సో డిపెండింగ్ అపాన్ ది విండ్ స్పీడ్, దేర్ ఫీచర్స్, దేర్ డైరెక్షన్స్, ఆన్ ద వే అక్కర్, విండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ బేస్డ్ అపాన్ ది విండ్ స్పీడ్. అది వెళ్ళేటువంటి స్పీడ్, ఓకేనా, అది వెళ్ళేటువంటి డైరెక్షన్, ఓకేనా, ఆ విండ్కు ఉన్నటువంటి ఫీచర్స్, వీటినన్నింటినీ బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ ఉన్నాయంటే మనకి 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ ప్లానెటరీ విండ్. Second one is seasonal wind. Third one is local wind. Local winds. Okay na? So first one is planetary winds, second one is seasonal winds, third one is local winds. So planetary winds, so occurring the planet as a whole throughout the year. Occurring in planet whole throughout the year. సో వరల్డ్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్లో కంటిన్యూస్గా వీచేటువంటి ఆ విండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్లేస్లో ఈ విండ్స్ అనేటువంటి ఫ్లో అవుతుంటాయి. వాటిని మనం ఏమంటామంటే ప్లానెటరీ విండ్స్. త్రూ అవుట్ ద ఇయర్ అంతా కూడా విండ్స్ బ్లో అన్నటువంటిది అలాగే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సీజనల్ విండ్స్, రెస్ట్రిక్టెడ్ టు రీజన్స్ ఆర్ సీజనల్ ఇన్ క్యారెక్టర్. సో ఒక సీజనల్ అంటే త్రూ అవుట్ ద ఇయర్ అంతా కూడా బ్లో అవ్వమాట. ఓన్లీ ఫ్యూ మంత్స్, ఒక ఇయర్లో 12 మంత్స్ ఉంటే ఓన్లీ 3-4 మంత్స్ అన్నటువంటి విండ్స్ అన్నటువంటి ఫ్లో అవుతుంటాయి. సో కాబట్టి వీటిని ఏమంటాం? సీజనల్ విండ్స్. రెస్ట్రిక్టెడ్ టు రీజన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ లోకల్ విండ్స్. సో లోకల్ ఇన్ క్యారెక్టర్, ఒక పర్టికులర్ ప్లేస్లో మాత్రమే బ్లో అయ్యేటువంటి విండ్స్ ఏమంటారంటే లోకల్ విండ్స్. లోకల్ క్యారెక్టర్. సో అకార్డింగ్ టు ది విండ్ స్పీడ్ and their feature and their direction, where they occur, okay na, the winds are classified into 3 types. First one is planetary winds, second one is seasonal winds, third one is local winds. Planetary winds nothing but so occurring the planet whole throughout the year is called planetary winds. Next seasonal wind, restricted regions or seasonal in character. Next local winds, so local character, local in
character. So now we discussed detailed in one by one. First one is planetary winds. First one is planetary winds. So these winds can blow throughout the year, whole world throughout the year. Okay na? So these are three types. Planetary winds again divided into three types. One is trade winds. Planetary winds divided into three types. First one is trade winds. Second one is westerlies. Third one is polar winds. Polar winds. అంటే ప్లానెటరీ విండ్స్ అనేటువంటివి త్రూఅవుట్ ద ఇయర్ అంతా కూడా కంటిన్యూస్ గా బ్లో అవుతున్నటువంటి విండ్స్. ఓకేనా? సో ఇటు ఈ విండ్స్ ని మళ్ళీ ఎన్నిగా డివైడ్ చేసుకోవచ్చు? 3 గా డివైడ్ చేసుకోవచ్చు. సో వన్ ఈస్ ట్రేడ్ విండ్స్, సెకండ్ వన్ ఈస్ వెస్టర్లైస్, థర్డ్ వన్ ఈస్ పోలార్ విండ్స్. సో ట్రేడ్ విండ్స్ అనేటువంటివి ఎక్కడ బ్లో అవుతుంటాయి? వెస్టర్లైస్ అనేటువంటివి ఎక్కడ బ్లో అవుతుంటాయి? నెక్స్ట్ పోలార్ విండ్స్ అనేటువంటివి ఎక్కడ బ్లో అవుతుంటాయి అంటే ఎక్కడ వీస్తుంటాయి అనేసి. విండ్ అంటే మనకి గాలి అని చెప్పుకున్నాం. ఓకేనా? సో మరి ట్రేడ్ విండ్స్ అన్నటువంటివి ఎక్కడ వీస్తుంటాయి అంటే ట్రేడ్ విండ్స్ ఇన్ ద ట్రోపిక్స్. ట్రేడ్ విండ్స్ ఇన్ ద ట్రోపిక్స్. నెక్స్ట్ వెస్టర్లైస్. వెస్టర్లైస్ ఇన్ ద టెంపరేచర్ బెల్ట్. Temperature belt. So polar winds, polar winds in the polar belt. Polar belt. Temperature belt. Okay na? So ఇక్కడ మనం ఒకసారి మళ్ళీ మనం ఎర్త్ పిక్చర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో దిస్ వన్ equator. So this one polar, this one then north pole, south pole. ఇది యాక్చువల్గా మనకి ఎర్త్ మీద ఉన్నటువంటి రేడియస్. ఈక్వేటర్ 0 డిగ్రీస్, 23.5, 66.5, సేమ్ 23.5, 66.5. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎర్త్ మొత్తాన్ని మనం 3 గా డివైడ్ చేసుకున్నాం. సారీ 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఒకటి ఈక్వేటర్ కి అప్ సైడ్ ఉన్నటువంటి దాన్ని నార్థన్ హెమిస్ఫియర్ అని, డౌన్ సైడ్ ఉన్నదాన్ని సౌతర్న్ హెమిస్ఫియర్ అని అంటారు. ఓకేనా? సో ఈక్వేటర్ అనేది 0. మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ట్రోపిక్స్. ఓకేనా? ట్రోపిక్స్ అంటే సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేస్. ఇది సన్ అనుకోండి. సన్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేస్ స్ట్రైట్ గా ఏ రేంజెస్ మీద పడుతున్నాయి? ఈక్వేటర్ రేంజ్ మీద పడుతున్నాయి. ఎందుకు? ఇక్కడతో కంపేర్ చేస్తే మనకి సన్ కి డిస్టెన్స్ అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఉందంటే ఈక్వేటర్ రేంజ్ నుంచి చాలా దగ్గరగా ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనకి సన్ ఉన్నాడు అనుకుంటే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంది. కాబట్టి ఈక్వేటర్ రేంజ్ లో ఉన్నటువంటి ఈ రీజన్స్ అంతా మనం ఏమని పిలుస్తామంటే ట్రోపిక్స్. ఓకేనా? ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ ట్రేడ్ విండ్స్ అన్నటువంటివి బ్లో అవుతూ ఉంటాయి. ఓకేనా? ట్రేడ్ విండ్స్ అన్నటువంటివి బ్లో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ టెంపరేచర్. సో ఈక్వేటర్ రేంజ్ నుంచి 66.5 వరకు ఉన్నటువంటి ఈ బెల్ట్ అంతా కూడా మనం ఏమంటామంటే టెంపరేచర్ బెల్ట్. టెంపరేచర్ బెల్ట్. సో ఇక్కడ బ్లో అయ్యేటువంటి విండ్స్ ని దేనికి తీసుకుంటాం? వెస్టర్లైస్. వెస్టర్లైస్. ట్రేడ్ విండ్స్ అనేటువంటివి ఎక్కడ బ్లో అవుతుంటాయి? ఈక్వేటర్ రేంజ్ లో బ్లో అవుతుంటాయి. నెక్స్ట్ వెస్టర్లైస్ అనేటువంటివి ఎక్కడ బ్లో అవుతుంటాయి? సో టెంపరేచర్ బెల్ట్ ఏదైతే ఉందో, సో ఇండియా ఆల్సో పార్ట్ ఆఫ్ ది టెంపరేచర్ బెల్ట్. ఓకేనా? నెక్స్ట్ పోలార్ విండ్స్. పోలార్ రీజన్ లో బ్లో అయ్యేటువంటి విండ్స్ ఏమంటారు? పోలార్ విండ్స్.
పోలార్ విండ్స్. ఓకేనా? సో ఇక్కడ ఈ విండ్స్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కో పేర్లతో పిలుస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ విండ్స్ ఆర్ ఈస్టర్లీ ఇన్ డైరెక్షన్ మూవింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ట్రేడ్ విండ్స్ అనేటువంటివి దిస్ వన్ ఈస్ట్, దిస్ వన్ వెస్ట్. సో ఈస్ట్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంటాయి. ఈస్ట్ డైరెక్షన్లో విండ్స్ అన్నటువంటివి అంటే ఇలా 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 ఫ్లో అవుతుంటాయి ఈస్ట్ డైరెక్షన్. కాబట్టి వీటిని ఏమంటున్నాం అంటే మూవింగ్ వచ్చి ఈస్ట్ టు వెస్ట్. మళ్ళీ అంటే మామూలు ఎర్త్ రొటేషన్ ఎట్లా వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్. ఈ విండ్స్ బ్లో అయ్యేటువంటి డైరెక్షన్ ఏంటి ఈస్ట్ టు వెస్ట్. సో దే ఆర్ నార్త్ ఈస్ట్ ట్రేడర్స్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సౌత్ ఈస్ట్ ట్రేడర్స్ ఇన్ సౌతర్న్ హెమిస్ఫియర్. సో నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్, నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ట్రేడ్స్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్, సౌత్ ఈస్ట్. ఎందుకు డైరెక్షన్ అన్నటువంటిది మనకి ఈస్ట్ సైడ్ ఉంది. ఓకేనా? సౌత్ ఈస్ట్ ట్రేడ్స్ ఇన్ సౌతర్న్ హెమిస్ఫియర్. నెక్స్ట్ వెస్టర్లైస్. ఓకేనా? వెస్టర్లైస్ ఆన్ ద అదర్ హ్యాండ్ బ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ వెస్టర్లైస్. సో వెస్టర్లైస్ అన్నటువంటివి వెస్ట్ డైరెక్షన్ నుంచి ఈస్ట్ డైరెక్షన్. ఇవేమో ఈస్ట్ డైరెక్షన్ నుంచి వెస్ట్ డైరెక్షన్. సో వెస్ట్ డైరెక్షన్ నుంచి ఈస్ట్ డైరెక్షన్. సో నార్త్ వెస్ట్ ట్రేడర్స్ ఇన్ నార్థన్ హెమిస్ఫియర్, సౌత్ వెస్ట్ విండ్స్ ఇన్ సౌతర్న్ హెమిస్ఫియర్. అంటే ఉన్నటువంటి ఈ విండ్స్ ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కో పేర్లతో పిలుస్తున్నారు. ఓకేనా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కో పేర్లతో పిలుస్తున్నారు. ఓకే? నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్లానెటరీ విండ్స్. వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ విండ్స్? ఈ విండ్స్ వల్ల ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందంటే ఉంది. ఓకేనా? సో ప్రెజర్ అండ్ విండ్ ది సిస్టమ్స్ ఆర్ యాక్చువల్లీ ఇంపాక్ట్ ఆఫ్ లిథోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రెజర్, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి విండ్, ఈ రెండు లిథోస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్ ఇవి రెండింటిని ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఎలా? సో విండ్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద ట్రాన్స్పోర్టింగ్ heat and moisture across the world. That is why no part of the world gets too cold or too hot for life for survival. So మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కోరియాలిసిస్ ఎఫెక్ట్. ఏంటి కోరియాలిసిస్ ఎఫెక్ట్ అంటే ఎర్త్ అన్నటువంటి రొటేట్ అయ్యేటువంటి సమయంలో సో ఈక్వేటర్ రేంజ్లో గ్రావిటేషనల్ పుల్ అన్నటువంటిది హెవీగా ఉండడం వల్ల సో ఇక్కడ ఉన్నటువంటి హాట్ వాటర్ అంతా ఎక్కడికి మూవ్ అవుతుంది? పోలార్ రీజన్స్కి. పోలార్ రీజన్లో అంతా కోల్డ్గా ఉంది కాబట్టి ఇక్కడ కోల్డ్ వాటర్ అంటే ఈ కోల్డ్ వాటర్ అంతా కూడా ఎక్కడికి వస్తుంది? ఈక్వేటర్ రేంజ్కి. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి హీట్ అన్నటువంటిది ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి కోల్డ్ హీట్ ఉన్నటువంటి ప్లేసెస్కి. అంటే కంటిన్యూస్గా ఇక్కడ జరుగుతుంది. వాటర్ అన్నటువంటిది కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. అందుకే మనము వరల్డ్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అంత కోల్డ్గా, అంత హీట్గా. యాక్చువల్గా మరి ఈక్వేటర్ రేంజ్లో ఎప్పుడు మనకి హీటే ఉండాలి, కానీ మనకి డే టైం హీట్గా, నైట్ టైం కోల్డ్గా ఎందుకుందంటే ఇది రీజన్. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కోరియాలిసిస్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే వాటర్ అనేటువంటిది రొటేట్ అవుతుంది. ఈక్వేటర్ రేంజ్లో ఉన్నటువంటి హాట్ వాటర్ పోలార్ రీజన్స్కి, పోలార్ రీజన్లో ఉన్నటువంటి కోల్డ్ వాటర్ ఈక్వేటర్ రేంజ్కి. అంటే వరల్డ్ మొత్తం హాట్ అండ్ కోల్డ్ అన్నటువంటిది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే అన్ని ప్లేసెస్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా అంటే లేదు. కొన్ని ప్లేసెస్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవడం వల్ల ఎలాంటి ఫార్మేషన్ జరిగిందంటే కొన్ని ప్లేసెస్లో డెసర్ట్స్, ఎడారులు అంటాం తెలుసా, అటువంటివి ఫామ్ అయినాయి. కొన్ని ప్లేసెస్లో వెరీ కోల్డ్ రీజన్స్ అన్నటువంటివి ఫామ్ అయినాయి. ఇలాంటివన్నీ మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇలాంటివన్నీ మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇది మనకి ప్లానెటరీ విండ్స్. ఓకేనా? ప్లానెటరీ విండ్స్. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, ప్లానెటరీ విండ్స్ ఇట్ కెన్ బ్లో త్రూ అవుట్ ద ఇయర్. ఓకేనా? అట్ ది హోల్ ఎయిర్. ఓకేనా? ప్లానెటరీ విండ్స్ అన్నటువంటివి త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇవి బ్లో అవుతూ ఉంటాయి.
So these winds are divided into three types: trade winds, westerlies, polar winds. Uh, trade winds that causes, okay na, trade winds that causes blow from tropical regions, and westerlies in the temperature belt regions, and polar winds polar belt regions. Okay, so trade winds direction is east to west direction, east to west direction. So northeast winds in northern hemisphere, and southeast winds in southern hemisphere. అంటే అడిషనల్ నేమ్స్ ఏ ప్లేసెస్ లో ఏమేమి పిలుస్తారు అన్నటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎఫెక్ట్స్, ఓకేనా. సో త్రూ ద ఇయర్ అంతా కూడా ఈ విండ్స్ అన్నటువంటివి కంటిన్యూస్గా బ్లో అవ్వడం వల్ల హైడ్రోస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్, ల్యాండ్లో ఉన్నటువంటి హీట్, మాయిశ్చర్ ఇదంతా కూడా ఏమవుతుంది, రొటేట్ అవుతూ ఉంది. సో కోల్డ్ ప్లేస్ నుంచి హాట్ ప్లేస్కి, హాట్ ప్లేస్ నుంచి కోల్డ్ ప్లేస్కి ఇలా సర్వైవ్ అయ్యడం వల్ల లైఫ్ అన్నటువంటిది కంటిన్యూగా అలాగే ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఓకేనా. సో ఎక్కువ కోల్డ్ ఉన్నా, ఎక్కువ హాట్ ఉన్నా లైఫ్ అన్నటువంటిది ఉండదు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ సీజనల్ విండ్స్. సీజనల్ విండ్స్ seasonal winds. The rainfall which occurs in India mainly due to seasonal monsoons develops over a northwestern India, while southeast mainly due to seasonal winds. All factors in the country are related to monsoons. Monsoon is derived from Arabic word mausam. సో మనకి ఇండియాలో రైన్ఫాల్ అన్నటువంటిది రావాలంటే టూ మాన్సూన్స్ ఉన్నాయండి. ఓకేనా. సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. సో ఇండియాలో ఉన్నటువంటి మాన్సూన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఈ రెండు మాన్సూన్సే ఇండియాలో రైన్ఫాల్ రావడానికి మెయిన్ రీజన్. సో మాన్సూన్ అన్నటువంటి వర్డ్ ఎలా వచ్చిందంటే అరబిక్ వర్డ్లో ఉన్నటువంటి మౌజం అన్నటువంటి దాని నుంచి వచ్చింది. దీని యొక్క మీనింగ్ ఏంటంటే రైన్. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మాన్సూన్ ఈజ్ డ్యూ టు డిఫరెన్షియల్ కూలింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ. Summer monsoons develops over a northwestern India, while southeast traders cross the equator as a result of Coriolis effect. It becomes southwest monsoons over peninsular India and adjacent countries. So, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇదేమో నార్థన్ హెమిస్ఫియర్, సౌదర్న్ హెమిస్ఫియర్. సో ఇండియా ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఓకే. సో సీజనల్ విండ్స్ మనం చెప్పుకునేటువంటి సీజనల్ విండ్స్. సో అక్కడ ఆ ల్యాండ్లో ఉన్నటువంటి హీట్, ఆ ప్లేస్లో ఉన్నటువంటి కూలింగ్ పట్టుకొని మనకి మాన్సూన్స్ అన్నటువంటివి స్టార్ట్ అవుతాయి. ఎలా స్టార్ట్ అవుతాయి? ఇప్పుడు సమ్మర్ మాన్సూన్స్ అంటే సమ్మర్ అయిపోయాకనే మనకి జూన్ మంత్ నుంచి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అన్నటువంటివి స్టార్ట్ అవుతాయి. వీటిని మనం నైరుతి ఋతుపవనాలు అంటాం. సో ఈ నైరుతి ఋతుపవనాలు అన్నటువంటివి ఎలా స్టార్ట్ అవుతాయి? సో ఎప్పుడైతే ఇందాక మనం చెప్పుకున్నాం నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ట్రేడ్ విండ్స్ అంటాం తెలుసా. సో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఏమవుతాయంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఓకేనా, అండ్ సౌత్ ఈస్ట్ మాన్సూన్స్ అని టూగా చెప్పుకున్నాం. సో ఈ సౌత్ ఈస్ట్ మాన్సూన్స్ ఏమవుతాయంటే ఇక్కడ ఉన్నటువంటి మాన్సూన్స్ కోరియాలిసిస్ ఎఫెక్ట్తో అంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్, ఇక్కడ ఉన్నటువంటి కూలింగ్ అంతా ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి హీట్ అంతా ఏమవుతుంది, నార్త్ సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో కోరియాలిసిస్ ఎఫెక్ట్తో ఏమవుతాయంటే ఇక్కడ ఉన్నటువంటి విండ్స్ ఇలా ఈక్వేటర్ అనేది క్రాస్ అవుతాయి. క్రాస్ అయిన తర్వాత
ఇది ఇండియా క్రాస్ అయిన తర్వాత సో ఇది ఇండియాకి ఎంట్రన్స్ దగ్గర వచ్చిన తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ అవుతుందండి. ఒకటేమో ఇండియాకి కేరళ నుంచి ఎంటర్ అవుతుంది, ఇంకోటి వెస్ట్ బెంగాల్ నుంచి ఎంటర్ అవుతుంది. అలా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 5 కేరళ, జూన్ 10 ఆంధ్రప్రదేశ్, జూన్ 15 మహారాష్ట్ర, ఇట్లా ఫ్యూ వీక్స్లో ఏమవుతుందంటే త్రూఅవుట్ ద హోల్ కంట్రీ అంతా కూడా ఈ మాన్సూన్స్ అనేటువంటివి పడతాయి. పడేసి సో పక్కనే ఉన్నటువంటి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి మెడిటేరియన్ సీ వరకు వెళ్తాయి అన్నమాట. మెడిటేరియన్ సీ వరకు సమ్మర్ విండ్స్ అనేటువంటివి బ్లో అవుతూ వెళ్తాయి. సో మెడిటేరియన్ సీ నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఏ మంత్లో నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 2 monthsలో మళ్ళీ ఈ విండ్స్ ఈ మాన్సూన్స్ అనేటువంటి రిటర్న్ వస్తాయి. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఏ ప్యాటర్న్ అయితే వచ్చాయో మళ్ళీ సేమ్ ప్యాటర్న్. ఇలా విండ్స్ అనేటువంటి ఒక డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో బ్లో అవుతూ ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే కోరియాలిసిస్ ఎఫెక్ట్. ఓకేనా? ఇలా సీజనల్ విండ్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సో ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మాన్సూన్స్ ఆర్ వన్ ఈజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చేసి మనకి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటాయి. అక్టోబర్. నార్త్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చి మనకి నవంబర్ అండ్ డిసెంబర్. ఓకే, నవంబర్ అండ్ డిసెంబర్ ఇది సీజనల్ విండ్స్. చూడండి ఇక్కడ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒక సీజనల్ విండ్, నవంబర్ నుంచి డిసెంబర్. తర్వాత మనకి వర్షాలు అనేటువంటివి పడవు, అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా. ఓకేనా? సో నెక్స్ట్ ఫైనల్ వన్ ఈస్ లోకల్ విండ్స్. Local winds. So the local winds blow due to the local variation in the temperature and the pressure and influence a very small area. ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి టెంపరేచర్, ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ప్రెషర్, ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ విండ్స్, దీన్ని బేస్ చేసుకొని ఆ ఏరియాలో బ్లో అయ్యేటువంటి విండ్స్ ఏమంటామంటే లోకల్ విండ్స్. Hot local winds rise the temperature of the area. ఒక్కోసారి మనకి హాట్ విండ్స్, కోల్డ్ విండ్స్ అనేటువంటివి బ్లో అవుతుంటాయి. హాట్ విండ్స్ అన్నటువంటివి అక్కడ ఉన్నటువంటి ఏరియాని ఎఫెక్ట్ చేస్తే, కోల్డ్ విండ్స్ అన్నటువంటివి ఆ ప్లేస్లో ఉన్నటువంటి టెంపరేచర్ని ఏం చేస్తాయంటే కూల్ చేస్తాయి. ఇలా మనకి లోకల్ విండ్స్ అన్నటువంటివి మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. ఫస్ట్ వన్ ఈజ్ హాట్ లోకల్ విండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ hot local winds. Second one is cool local winds. Cool local winds. Okay na? So hot local winds ki సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక 2 ఎగ్జాంపుల్స్, కూల్ లోకల్ విండ్స్ అన్నటువంటి దాని గురించి ఒక 2 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. సో హాట్ లోకల్ విండ్స్. First one is Chinook. Example 1. Chinook. సో ఎక్కడ ఈ చినూక్ అన్నటువంటి లోకల్ విండ్స్ అన్నటువంటి బ్లో అవుతాయంటే, సో దీస్ విండ్స్ మూవ్ డౌన్ ద రాకీ మౌంటైన్స్ ఇన్ USA అండ్ కెనడా. సో మనకి నార్త్ అమెరికాలో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ కెనడా, ఈ 2 కంట్రీస్కి బార్డర్ లైన్లో మనకి రాకీ మౌంటైన్స్ అన్నటువంటివి ఉన్నాయండి. ఓకేనా? సో రాకీ మౌంటైన్స్. సో ఇక్కడ వీచేటువంటి ఈ లోకల్ విండ్స్ని మనం ఏమంటామంటే చినూక్ అనేటువంటి నేమ్తో పిలుస్తాం. చినూక్ మీన్స్ స్నో ఈటర్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి నేమ్ ఏది? చినూక్ మీన్స్ స్నో ఈటర్, అంటే మంచు తినేదని పేరు పెట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మంచునంతా ఏం చేస్తుంది? ఈ హాట్ విండ్ ఏం చేస్తుందంటే ఆ మంచునంతా కూడా కరిగించేస్తుంది. కాబట్టి వీళ్ళు స్నో ఈటర్ అనేటువంటి నేమ్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నేటివ్ అమెరికన్ ట్రైబ్. నేటివ్ అమెరికన్ ట్రైబ్. సో అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ట్రైబ్కి సంబంధించినటువంటి నేమ్ మామూలుగానే కొంతమంది అంటారు. చినూక్ అంటే స్నో ఈటర్ అని కొంతమంది పిలుస్తున్నారు,
స్నో ఈటర్ అని కొంతమంది అంటున్నారు. నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ నేమ్ అనేసి కొంతమంది చెప్తున్నారు, ట్రైబల్ నేమ్. ఓకేనా. సో కాల్ చిని. సో ఇట్ కీప్స్ ద గ్రాస్ ల్యాండ్స్ క్లియర్ ఫ్రమ్ స్నో డ్యూరింగ్ మచ్ ఆఫ్ ద వింటర్. ఓకేనా. సిమిలర్ విండ్స్ దట్ అకర్ యూరోప్ ఆర్ కాల్డ్ ఫోర్. సో ఈ విండ్స్ ఏం చేస్తాయంటే వింటర్ సీజన్లో గ్రాస్ మీద ఉన్నటువంటి స్నో అంతా కూడా ఈ విండ్స్ అనేటువంటివి బ్లో అయ్యేటప్పుడు ఆ గ్రాస్ మీద ఉన్నటువంటి స్నో అంతా కూడా ఏమవుతుందంటే కరిగిపోతుంది, మెల్ట్ అవుతుంది. ఓకేనా, మెల్ట్ అవుతుంది. సో ఈ టైప్ విండ్స్నే, ఇటువంటి హాట్ చినూక్ విండ్స్నే యూరోప్లో ఏమని పిలుస్తామంటే ఫోన్ అని పిలుస్తారు. ఏమని? ఫోన్ అని పిలవడం జరుగుతుంది. సో మరి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ విండ్స్? ద మెయిన్ ఇంపార్టెన్స్ ఈస్ రిపెనింగ్ ఆఫ్ ది గ్రేప్స్. ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ winds is ripening of the grapes. సో యాక్చువల్గా మనకి ఫ్రూట్స్ అనేటువంటివి పరిపక్వతం అంటే ఇప్పుడు మామిడి పండు ఉంది, మామిడి పండు కలర్లో మాగి రావాలంటే మనకి ఏం చేయాలి? మన వాళ్ళు ఏదో ఒకటి మందు లాంటివి పెడుతుంటారు. అలా ఈ విండ్స్ అనేటువంటివి అలా బ్లో అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి గ్రేప్స్ అన్నటువంటివి తినడానికి చాలా టేస్టీగా వస్తాయి సో ఇది అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇది మనకి మౌంటైన్ అనుకుందాం, రాకీ మౌంటైన్. సో ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని బేస్ చేసుకొని ఇక్కడ అంతా ఐస్ అన్నటువంటిది, స్నో అన్నటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఈ విండ్స్ ఎప్పుడైతే ఇలా ఫ్లో అవుతుంటాయో ఈ విండ్స్ అన్నటువంటివి వీటికి టచ్ అయ్యి ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి స్నో అంతా మెల్ట్ అయ్యేసి వామ్ డ్రైగా చేంజ్ అవుతుంది. ఇది మనకి హాట్ లోకల్ విండ్స్ కి సంబంధించి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఎక్కడ ఇది? చినూక్. ఎక్కడ ఉంది? USA అండ్ కెనడా బార్డర్. సో బార్డర్. సో వాళ్ళు ఏమని పిలుస్తారు దీన్ని? స్నో ఈటర్. కొంతమంది ఏమని పిలుస్తారు? ట్రైబల్ నేమ్ అనేసి కొంతమంది చెప్తారు. ఓకేనా. సో దిస్ ఈ టైప్ చినూక్ నేమ్ యూరోప్లో ఏమని పిలుస్తారంటే ఫోర్. మరి ఇండియాలో ఎటువంటి హాట్ లోకల్ విండ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. హాట్ లోకల్ విండ్స్, ఇండియాలో ఉన్నటువంటి హాట్ లోకల్ విండ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇండియాలో ఉన్నటువంటి హాట్ లోకల్ విండ్స్ ఏమని పిలుస్తామంటే లూ. ఏమని పిలుస్తాం? లూ. LOO. ఓకే. దే ఆర్ hot and dry winds blowing in the plains of northern India from the west to east in the months of May and June. ఈ మంత్స్ లో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లెయిన్స్ లో మనకి ఈ విండ్స్ అనేటువంటివి బ్లో అవుతుంటాయి. ఏ డైరెక్షన్లో? వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో బ్లో అవుతుంటాయి. అప్ టు అట్మాస్ఫియర్లో మనం చెప్పుకునేటువంటి అప్ టు 12,000 కిలోమీటర్ హైట్లో అట్మాస్ఫియర్లో 12,000 కిలోమీటర్ హైట్లో మే అండ్ జూన్ మంత్లో ఈ హాట్ విండ్స్ అన్నటువంటి బ్లో అవుతూ ఉంటాయి. ఓకేనా. వీటినే మనం ఏమని పిలుస్తాం? బ్లూస్ అని పిలుస్తాం. ఓన్లీ నార్త్ ఇండియాలోనే బ్లో అయ్యేటువంటి విండ్స్ ఇవి. ఓకేనా. సో ఈ విండ్స్ వల్ల ఏమవుతుందంటే మెయిన్ కాజ్ వచ్చేసి సన్ స్ట్రోక్ టు ద పీపుల్ బికాజ్ ఆఫ్ హై టెంపరేచర్. ఎందుకంటే ఈ విండ్స్ అనేటువంటి బ్లో అవ్వడం వల్ల మనకి టెంపరేచర్ వేరియేషన్ అనేటువంటిది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు? నార్త్ ఇండియాలో మనకి అన్ని ప్లేసెస్లో వింటర్ సీజన్లో మనకి మైనస్ టెంపరేచర్ అనేటువంటిది అబ్జర్వ్ చేయొచ్చు, -°C టెంపరేచర్ అనేటువంటిది అబ్జర్వ్ చేయొచ్చు. మరి వింటర్ సీజన్లోకి సమ్మర్ సీజన్లోకి వచ్చేలోపు ఈ మే అండ్ జూన్ మంత్స్ ఈ విండ్స్ అనేటువంటి బ్లో అవ్వడం వల్ల సో ఇక్కడ టెంపరేచర్ అనేటువంటిది హెవీగా కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఓకేనా. సో ఇది మన ఇండియాలో బ్లో అయ్యేటువంటి హాట్ లోకల్ విండ్స్. అండ్ అనదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ సిమోన్ ఇన్
Arab desert. Simon in Arab deserts. Next, Yoma in Japan. Yoma in Japan. Next, Nor'wester in New Zealand. Nor'wester in New Zealand. These are hot local winds. Okay, hot local winds. Hot local winds lo మనం మెయిన్ గా ఇంపార్టెంట్ గా ఏమేమి చెప్పుకున్నాం? Chinook. First one is Chinook. Second one is Lu. Third one is Simon. Fourth one is Yoma. Fifth one is Nor'wester. These are hot local winds. Next, cool local winds. Cool local winds. So, Mistral. 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 Okay. So, the most famous is the Mistral that blows from the Alps over France towards the Mediterranean Sea. It is channeled through the Rhone Valley. It is very and dry wind. So, cool winds లో మనం పెట్టుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ మిస్ట్రల్. ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఆల్ప్స్ అనేటువంటి ఈ ప్లేస్ నుంచి మెడిటేరియన్ సీ వరకు ఈ కోల్డ్ విండ్స్ అనేటువంటివి బ్లో అవుతున్నాయి. సో మధ్యలో ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ క్యాపిటల్ రోమ్ అన్నటువంటి ఆ ప్లేస్ని ఈ విండ్స్ అనేటువంటివి టచ్ అవుతూ వెళ్తుంటాయి. ఓకేనా. సో ఈ విండ్స్ మెయిన్గా కూల్గా అండ్ ఒక్కోసారి డ్రై విండ్స్గా అలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, పునా. సో మిస్ట్రల్, సెకండ్ వన్ పునా అనేటువంటిది ఈ విండ్స్. దిస్ ఈస్ ద కోల్డ్ లోకల్ విండ్ ఇన్ ద యాండీస్ రీజన్. యాండీస్ రీజన్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి యాండీస్ రీజన్లో బ్లో అయ్యేటువంటి కూల్ విండ్స్ ఏమంటామంటే పునా. నెక్స్ట్, థర్డ్ వన్ Pampero. So these are the cold polar winds blowing very fast in the Pampa region of South America. South America లో ఉన్నటువంటి పంపా రీజన్, పంపా ఫారెస్ట్ అన్న ఆ ఫారెస్ట్లో అంటే పోలార్ రీజన్స్లో బ్లో అయ్యేటువంటి కోల్డ్ విండ్స్ ఏంటి? ప్యాంపెరో. ఓకే, ఇవి మనకి విండ్స్. ఓకేనా. అకార్డింగ్ టు ద winds direction, okay, winds direction and speed and their feature and their occur, winds are classified into three types: planetary winds, seasonal winds and local winds. Planetary winds again divided into three winds: trade winds, westerlies and third one is polar winds. Next, second one seasonal winds. So we already discussed seasonal winds. Example, south west winds in June to October and north east winds in November to December months. What a few months under nothing but seasonal. Next, local winds. Local winds affected in one particular area basis on their temperature and pressure. Okay na? Pressure. So these winds are divided into three types or two types. One is hot local winds and cold local winds. Hot local winds we already discussed some of the examples. So Chinook, second one Lu, third one Simon, fourth one Yoma, fifth one Nor'wester. So cool local winds. So Mistral and Pana and Pampero. This is winds. Okay. So weather and climate we discuss next video. Okay.